హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లోని మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన ఎక్సర్సైజ్ 4.1 అన్నమాట. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు చెప్తాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మెసేజ్ రూపంలో వస్తాయి. మ్యాక్సిమం మీ 8th క్లాస్ సిలబస్ వీడియోస్ అన్నీ పెట్టడానికే నేను చూస్తాను. ఓకే, అందుకు ఆ వీడియోస్ తప్పకుండా మీరు చూడాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. అలాగే చూసిన వీడియోని లైక్ చేసి పెట్టండి, అప్పుడే ఇంకొంతమంది ఆ వీడియోస్ చూడటానికి కూడా వీలవుతుంది. ఈ రెండు చేశారంటే మీరు చూడొచ్చు, మిగతా వాళ్ళు ఈ వీడియోస్ అనేవి చూడటం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనము 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4th చాప్టర్ అయిన డేటా హ్యాండిలింగ్లో ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లం. బోర్డు మీద మీకు ఫస్ట్ ప్రాబ్లం రాశాను, దానికి సంబంధించిన పై చార్ట్ కూడా గీయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ చదువుతాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఆ తర్వాత ఆన్సర్ చేద్దాం ఈజీగా. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చను, మీరు కానీ బాగా గమనిస్తే ఫస్ట్ క్వశ్చను, ఏ సర్వే వాస్ మేడ్ to find the type of music that a certain group of young peoples like in a city. Adjoining pie chart show the find of this survey. ఇది క్వశ్చన్ గురించి ఇచ్చిన మ్యూజిక్, అంటే ఈ క్వశ్చన్ ఈ డయాగ్రామ్ ఉంది కదా, దాని గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ డయాగ్రామ్లో ఉంది చూడండి, ఇక్కడ ఫోక్ అంటే ఇది మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్. మనకు ఎలా తెలిసిందంటే ఇక్కడ టైప్ ఆఫ్ మ్యూజిక్ అని ఇచ్చాం. సో ఇది ఫోక్ మ్యూజిక్ ఎంత 30%, ఇది లైట్ మ్యూజిక్ ఎంతమంది 40%, ఇది సెమీ క్లాసికల్ మ్యూజిక్ 10%, 20%, క్లాసికల్ మ్యూజిక్ 10%. అంటే ఇదే ఎలా ఫైండ్ అవుట్ చేసేవారు అంటే, ఒక సిటీలో చూడండి, ఒక సిటీలో యంగ్ పీపుల్స్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ మీద సర్వే నిర్వహిస్తే, అంటే వాళ్ళ ఒపీనియన్ మనం అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ వచ్చి లైట్ మ్యూజిక్ అంటే ఇష్టం అన్నారు. ఆ తర్వాత ఫోక్ మ్యూజిక్ ఇష్టం అన్నారు. ఎంతమంది 30%. ఇక్కడ సెమీ క్లాసికల్ వచ్చి 20%, క్లాసికల్ వచ్చి 10%. పర్సంటేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 100లో తీసుకున్నాం. బేసిక్గా మనం పర్సంటేజ్ అంటేనే 100. ఆ 100లో ఇది 30, 40, 20, 10. ఓకేనా, ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు వాడు అడిగాడు, క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, అది బాగా గమనిస్తే ఇదంతా డయాగ్రామ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఫైండ్ దిస్ పై చార్ట్, ఆన్సర్ ది ఫాలోయింగ్. అంటే ఈ పై చార్ట్కి ఈ ఆన్సర్స్ చేయమని. ఇందులో ఫస్ట్ దానిలో మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రోమన్ 1, రోమన్ 2 మాత్రం రాశాను, రోమన్ 3 నెక్స్ట్ రాస్తాను, ప్లేస్ సరిపోదని రాయాల. ఓకేనా, రోమన్ 1, ఇఫ్ 20 పీపుల్స్ లైక్స్ క్లాసికల్ మ్యూజిక్, హౌ మెనీ యంగ్ పీపుల్స్ వే సర్వైవ్డ్. అంటే ఇక్కడ చూడండి, క్లాసికల్ మ్యూజిక్ గురించి మెన్షన్ చేశారు. క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడుంది, ఇక్కడుంది. సో ఈ 10% ఏమంట, ఈ 10% వాల్యూ ఎంతంట 20 అంట. అయితే టోటల్ ఆ సర్వేలో యంగ్ పీపుల్స్ ఎంతమంది ఉన్నారు అని మీనింగ్ ఇక్కడ. ఇప్పుడు స్టెప్, గివెన్ that 20 peoples like classical music. ఓకేనా, వాడిచ్చింది రాసుకున్నాం, 20 పీపుల్స్ లైక్డ్ క్లాసికల్ మ్యూజిక్. అయితే ఆ మొత్తం ఎంతమంది ఉండదు తెలుసా, మనకి తెలియదు కాబట్టి లెట్ ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ యంగ్, వాడు అదే కదా మెన్షన్ చేశాడు, యంగ్ పీపుల్స్ ఇన్ ది సిటీ. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం, దీన్ని ఎట్ట కనుక్కుంటాం ఏమి అనేది ఒకసారి గమనిస్తే, therefore
ఏమిది క్లాసికల్ మ్యూజిక్ కదా, క్లాసికల్ మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ లైక్ చేసే వాళ్ళని ఎలా కనుక్కుంటామంటే వాడు ఇచ్చింది 20. సో 20 కాదు 10% ఆఫ్ ఎక్స్. ఇది ఎలా రాశాను చూడండి. క్లాసికల్ మ్యూజిక్ ఎంత, క్లాసికల్ మ్యూజిక్ 10%. ఆ 10% ఆఫ్ ఎందులో 10% టోటల్ సిటీలో, అంటే ఆ సిటీలో ఉండేది ఎక్స్ అనుకున్నాము. ఆ ఎక్స్లో 10% మాత్రమే మనం ఏం చేసినట్టు, క్లాసికల్ మ్యూజిక్ని లైక్ చేసినట్టు. ఇది ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్లాసికల్ మ్యూజిక్ లైక్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్లో చెప్పేసారు. ఎంతమంది 20 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఎంత అనేది 20 ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమి ఇంకా 10% అంటే ఏమి 10/100 అని మీనింగ్. ఓకేనా, పర్సంటేజ్ సింబల్ తీసేయాలంటే బై 100 పెట్టుకుంటాం. ఇప్పుడు మీనింగ్కు ఆఫ్ అంటే మీనింగ్ వచ్చి ఇంటూ. ఇది ఎలా తెలుస్తుంది అంటే మీకు 7th కానీ 6th కూడా నేర్చుకొని ఉంటారు బోర్డ్ మాస్ రూల్ అని. బోర్డ్ మాస్ రూల్ ఇందులో ఆఫ్ ఓ అంటే ఆఫ్ అని మీనింగ్. ఓ అంటే ఏమి ఆఫ్, ఆఫ్కి అర్థమేమి ఇంటూ. ఓకేనా, సో మీరు 6th కానీ 7th కానీ ఇది ఖచ్చితంగా నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు చూడండి ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇక చూడండి లాస్ట్ జీరో క్యాన్సిల్. ఒకవేళ అది కన్ఫ్యూజ్ అనుకుంటే 10 1s 10 10s 100 ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనకేమొచ్చింది ఎక్స్ ఇంటూ 1/10 ఈజ్ ఈక్వల్ టు 20. జస్ట్ ఏం చేసాం, రివర్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా మార్చుకున్నాం ఈజీ వే కోసం. అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో అది లెఫ్ట్ సైడే ఉండాలి మ్యాక్సిమం, అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంటూ కదా, ఇంటూ 1/10 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఈ ఇంటూ ఫ్యాక్షన్ ఫామ్, ఆ పక్కకి వెళ్ళి కూడా ఫ్యాక్షనే అయితే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే కిందది పైకి పైది కిందకి. సో 10/1 1తో అంటే కింద డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే మీనింగ్. సో 20 10s 200. సో ఆన్సర్ ఏమొచ్చింది, దేర్ఫోర్ వాడు ఏమన్నాడు, యంగ్ పీపుల్స్ వేర్ సర్వైవ్డ్, నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ వేర్ సర్వైవ్డ్. మీకు అన్ని క్వశ్చన్లో ఉండే స్టెప్స్ రాస్తా ఉండే ఈజీ కోసం. ఈజ్ ఈక్వల్ టు 200. ఇది ఆన్సర్. చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. అదే రోమన్ 2కి వస్తే ఇంకా సింపుల్. క్వశ్చన్ చూడండి, విచ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ లైక్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్. మనకి నెంబర్ ఎంతో తెలియదు కదా, కానీ పర్సంటేజ్ తెలుసు. సో ఇక్కడ పర్సంటేజ్లో కూడా హైయెస్ట్, మ్యాక్సిమం అంటే హైయెస్ట్, మ్యాక్సిమం అంటే మీనింగ్ ఏమి, హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ పర్సంటేజ్ ఏమి 40. సో ఇదే ఆన్సర్. ఏం రాద్దాం, విచ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అన్నాడు కాబట్టి దేర్ఫోర్ 40% ఆఫ్ లైట్ మ్యూజిక్. చూడండి 40% ఆఫ్ లైక్ మ్యూజిక్. ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ అనుకోకూడదు, ఇక్కడ మనం ఇంగ్లీష్ మీనింగ్లో చూసుకోవాలి. ఆఫ్ లైట్ మ్యూజిక్ ఈజ్ లైక్డ్ బై ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్. ఇది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా మనకు వచ్చేసిందో. ఓకేనా, చాలా సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు నేను రఫ్ చేసేసి థర్డ్ రోమన్ రాసి సింప్లిఫై చేద్దాం ఆ ఆన్సర్ కూడా. దానికన్నా ముందు నీట్గా మీరు క్వశ్చన్ రాసుకొని డయాగ్రామ్ వేసుకొని ఆన్సర్స్ కూడా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రోమన్ చూశారంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు,
ఇఫ్ ఏ క్యాసెట్ కంపెనీ వేర్ టు మేక్ 1000 CDs, హౌ మెనీ ఆఫ్ ఈచ్ టైప్ ఆఫ్ వుడ్ దే మేడ్? అంటే ఇక్కడేమి ఒక క్యాసెట్ కంపెనీ, మీలో చాలామంది క్యాసెట్ అంటే తెలియదు కాబట్టి సీడీ కంపెనీ కానీ పెన్ డ్రైవ్ కంపెనీ కానీ అలాంటివి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకందరికీ ఖచ్చితంగా మెమరీ కార్డు గురించి తెలిసి ఉంటుంది. మీరు చాలామంది క్యాసెట్ అంటే తెలియదు, అందువల్ల మనం క్యాసెట్ పేరు బదులు ఏం చేస్తాం, మెమరీ కార్డు అనుకుంటాం. జస్ట్ ఇక్కడ అనుకోవడమే, మళ్ళీ అది ఎత్తి రాయకూడదు, సరేనా? మెమరీ కార్డ్ అంటే ఒక మెమరీ కార్డ్ కంపెనీ ఏం చేసింది, 1000 మెమరీ కార్డ్స్ని తయారు చేసింది. అయితే ఆ 1000 మెమరీ కార్డ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే ఒక్కో మెమరీ కార్డులో ఒక్కో టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా? మీకు అర్థం కావడం కోసం, ఓకేనా? 1000 మెమరీ కార్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క మెమరీ కార్డులో ఒక్కో టైప్ ఆఫ్ మ్యూజిక్స్ ఎక్కించాం, అలా డివైడ్ చేసిందన్నమాట. దాన్నే ఇక్కడ క్యాసెట్స్ అంటాం. ఒకప్పుడు ఉన్నిందన్నమాట క్యాసెట్. ఫోక్ సాంగ్స్కి ఒక క్యాసెట్ అని, క్లాసికల్ మ్యూజిక్ ఒక క్యాసెట్ అని, లైట్ మ్యూజిక్స్కి ఒక క్యాసెట్ అని అలా డివైడ్ చేసిందని మీనింగ్ అనమాట, ఓకేనా? సో అలా డివైడ్ చేయడం జరిగింది ఈ క్యాసెట్ని. అది మీకు అర్థం కావడం కోసం మనం మెమరీ కార్డుగా మార్చుకున్నాం, ఓకేనా? ఇప్పుడు క్యాసెట్ అంటే క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు అలా క్యాసెట్ని డివైడ్ చేసుకున్నప్పుడు అవి ఎన్ని తయారు చేసుకున్నారు, 1000 క్యాసెట్లు. ఆ 1000ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. అయితే ఈక్వల్గా డివైడ్ చేస్తే కొంతమందికి 30%, కొంతమందికి 10% పోతుంది కాబట్టి పోవాలి. ఆ విధంగా డివైడ్ చేయాలి. ఆ విధంగా ఎలా డివైడ్ చేద్దాం అనేదే ఇక్కడ మనం చేయాల్సి, ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు 1000 రూపీస్ ఉంది, ఆ 1000 రూపీస్ని ఈ పర్సంటేజ్లో మనం డివైడ్ చేయాలి. సింపుల్ లాజిక్, ఓకే? ఇప్పుడు 1000 రూపీస్ నా దగ్గర ఉంది, ఆ 1000 రూపీస్ని వీళ్ళ నలుగురికి ఈ పర్సంటేజ్ రూపంలో డివైడ్ చేయాలి. అయితే ఇక్కడ అది క్యాసెట్లు, ఓకే? క్లియర్గా అర్థమైంది కదా? ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ వాడు టోటల్ ఇచ్చాడు కాబట్టి అది రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1000, ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ క్యాసెట్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇక్కడ మనం మెమరీ కార్డ్ అని రూపీస్ అని అనుకున్నాము, కానీ ఇక్కడ క్యాసెట్గానే రాయాలి. క్వశ్చన్లో క్యాసెట్ మెన్షన్ చేశారు కాబట్టి క్యాసెట్గానే రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్కటి చూడండి. హౌ మెనీ ఈచ్ టైప్ ఆఫ్ వుడ్ దే మేడ్ అంటే ఈచ్ టైప్ ఒక్కొక్కటి ఎంత, అది మనం కనుక్కోవాలి. దాన్ని ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ లైట్ మ్యూజిక్తో కనుక్కుంటాం. ఏం రాద్దాం చూడండి, లైట్ మ్యూజిక్ క్యాసెట్స్, లైట్ మ్యూజిక్ క్యాసెట్స్ షుడ్ బి ఎంత పర్సంటేజు, 40% ఆఫ్ టోటల్ క్యాసెట్స్. అంటే ఇక్కడ మనం ఎలా కనుక్కుంటామంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడంతా 40% ఆఫ్ 1000. టోటల్ క్యాసెట్స్ అంతా 1000 కాబట్టి ఆఫ్ 1000. ఇప్పుడు 40% తీసేయాలి కాబట్టి 40/100. ఆఫ్ అంటే ఇంతకుముందే చెప్పాం కదా, ఇంటూ 1000. 2 zeros క్యాన్సిల్. 40 × 10, 40 10s are 400. ఇది ఆన్సర్, ఓకేనా? ఇదేమి లైట్ మ్యూజిక్. ఇక్కడికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది చూడండి. అక్కడ 40 ఉంటే ఇక్కడ 400 వచ్చింది. సో ఒక 0 యాడ్ అయింది, అన్నిట్లో ఒక 0 యాడ్ చేసేయమంటే ఆన్సర్ వచ్చేసినట్టు. బట్ అవి ఇక్కడ స్టెప్పుల్లో చూపించాలి మనం. నెక్స్ట్ ఏమి, ఫోక్ మ్యూజిక్. ఫోక్ మ్యూజిక్
క్యాషెస్ షుడ్ బి 30%. ఓకేనా, ఇదంతా రాయాల, ఇంకా ఈ హాఫ్ టోటల్ క్యాసెట్స్ అదంతా అవసరం లేదు. ఫోక్ మ్యూజిక్ క్యాసెస్ షుడ్ బి 30% ఈజ్ ఈక్వల్ టు ఎట్టా 30% ఆఫ్ 1000. సో ఎంత రాయాలి? 30% అంటే 30/100. హాఫ్ అంటే మీనింగ్ ఇంటూ 1000. 2 zeros క్యాన్సిల్. 30 into 10 300. చూడండి, ఒక 0 యాడ్ అయింది. నెక్స్ట్ ఏమి? సెమీ క్లాసికల్ క్యాసెట్స్ షుడ్ బి 20%. సో 20% ఆఫ్ 1000. సో 20/100 into 1000. 2 zeros క్యాన్సిల్. 20 into 10 200. చూడండి, దీనికి కూడా 0నే యాడ్ అయింది కాబట్టి ఓకే. నెక్స్ట్ క్లాసికల్ క్యాసెట్స్ షుడ్ బి 10%. ఇక్కడ మీరు బాగా గమనించుంటే చూడండి, ఇక్కడ వాల్యూస్ పేరు మాత్రమే మారి ఉంటాయి, సేమ్ స్టెప్సే. ఇక్కడ లైట్ మ్యూజిక్ ఉంటే ఫోక్ మ్యూజిక్, ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ అనే పదం మాత్రం పెట్టేయండి, ఏం పదాన క్లాసికల్ మ్యూజిక్ క్యాసెట్స్. ఇది కూడా క్లాసికల్ మ్యూజిక్, సేమ్ అదే వర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ 40%, ఇక్కడ 30, అక్కడ 20, 10%, అవి మారాయి. మళ్ళీ సింప్లిఫికేషన్ ప్రాసెస్ కూడా సేమ్గా ఉంది చూడండి, వాల్యూస్ మారింది. సో హాఫ్ అంటే ఇంటూ పెట్టాం, తర్వాత 100కి 1000 క్యాన్సిలేషన్ చేసాం, మిగిలిన దాన్ని ఇక్కడ ఉండే వాల్యూతో మల్టిప్లికేషన్ చేసాం, 4 సేమ్. ఓకేనా, ఈ విధంగా మ్యాథ్స్ చాలా సింపుల్, కాకపోతే మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఇదేమి 10% ఆఫ్ 1000 అంటే 10/100 ఇంటూ 1000. 2 zeros cancel. 10 10s are 100. Therefore total cassettes, ఇక్కడ మీకు వచ్చే ఫస్ట్ డౌట్, సార్ వాడు చెప్పేశారు కదా 1000, మళ్ళీ ఎందుకు టోటల్ అని డౌట్ వస్తుంది. మనం చెక్ చేసుకోవద్దా వచ్చిన వాల్యూస్ కరెక్టా కాదని? అందువల్ల ఒకసారి చెక్ చేసుకుందాం. టోటల్ క్యాసెస్ ఎంత? ఫస్ట్ది 400 ప్లస్ సెకండ్ది ఎంత? 300. నెక్స్ట్ థర్డ్ వచ్చి 200, లాస్ట్ వన్ 100. మొత్తం కలిపితే 1000 సరిపోయింది. చూసుకోండి, చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఇది నీట్గా వేసుకోండి. ఈ విధంగా మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ నేను అప్లోడ్ చేయడం చేస్తాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.